హాయ్ వ్యూవర్స్, ఈరోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ యాక్చువల్లీ నిన్న ఇవ్వాలి బట్ ఇప్పుడు ఇస్తున్నాను. 22 సంవత్సరాల క్రితం 2003 అక్టోబర్ 1 అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళాలి ఆయన. అలిపిరి మలుపు మార్గంలో మొత్తం 20 పైగా క్లైంబర్స్ పెట్టారు. 9 ఏమో పేర్లు. అందులో చంద్రబాబు నాయుడు కార్ బుల్లెట్ ప్రూఫ్ కార్ అంబాసిడర్ గాల్లో ఎగిరి పట్టీలు కొట్టుమని బయటపడింది. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు దానికి సంబంధించి ఇప్పుడు అసలు ఏం చెప్పారు అది ఫస్ట్ చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎగ్జాక్ట్గా 22 సంవత్సరాల కంటే ముందు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చే సాంప్రదాయం ముఖ్యమంత్రిగా పోతూ ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు ఆ రోజు తీవ్రవాదులు. మామూలుగా ఎవ్వరూ బయటపడరు. ఒక బాంబు వేస్తేనే ఏమవుతాం మీకు తెలుసు. అలాంటి 24 బాంబులు వేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. అలాంటిది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. పవిత్రమైన భావంతో పనిచేస్తాం. సో చూశారు కదా, నిజమైనటువంటి పాలకుడు కనుక ఉంటే, ఇతను ఉంటే ఈ రాజ్యం ఈ రాష్ట్రం బాగుపడదు అనుకుంటే దేవుడే కాపాడతాడు. ఆ రోజు చంద్రబాబు కాపాడేది సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎవరైతే పాలకుడు అనేవాడు ఉన్నాడో వాడి వల్ల నాశనం అంటే వాడిని బతకనికుండా దేవుడే చూసుకుంటాడు. వాళ్ళు ఎవరంటే మీకు తెలిసిందే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కారణ జన్ముడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. అండ్ చంద్రబాబు నాయుడు ఉండటం తెలుగులో అదృష్టం అని చెప్పాను. అండ్ చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా తను బ్రతికింది ఆ దేవుడి దయ వల్లే, తను బ్రతుకుతున్నది ఈ తెలుగు ప్రజల కోసం అన్నట్టు ఉంటాడని చెప్పాను. అదే నడుస్తుంది. ఆనాడు ఈయనకు సంబంధించి రామస్వామి రెడ్డి, తర్వాత వచ్చేసి చంద్ర, తర్వాత నాగార్జున రెడ్డి అండ్ ఇంకా అతను మొత్తం ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. బట్ నలుగురు దొరికి ముగ్గురు మావోయిస్టులు. వాళ్ళు మొత్తం రెడ్డికి సంబంధించిన వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గం. ఎందుకంటే ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆ రోజు తనని చంపడానికి మొత్తం ట్రై చేసిన గంగిరెడ్డి అనే బ్యాచ్ మిగతా వాళ్ళు. ఈ గంగిరెడ్డి అనబడే వ్యక్తి వైఎస్ఆర్ క్లోజ్, అంటే వైఎస్ఆర్కి తెలుసు నన్ను చంపేపోతున్నారని. బట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిన తర్వాత వైఎస్ రాష్ట్రానికి నిరాహార దీక్ష లాంటివి చేశాడు. ఈ నక్సలైట్లు మావోయిస్టులు క్షమాపణ చెప్పాలన్నట్టు, దిగి రావాలంటూ, ఏంటి అరాచకం ఘోరం అన్నట్టు. బట్ ఆ తర్వాత నక్సలైట్లని చంద్రబాబు నాయుడు ఏరేసాడు, ఈయన ఏరేసాడులే. కానీ బట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద కుట్రబడిన ఎవరైతే ఉన్నారో రెడ్డి సామాజిక చెందినటువంటి వాళ్ళని చెప్పేసి కోర్టులో కూడా తెలిసిన. బట్ ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ జైలు శిక్ష, తర్వాత విడుదల చేశారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏమీ లేదు, మరో చెప్తాను. కులాలు ప్రాంతాల వారీగా చిచ్చు పెడుతున్నది ఇప్పటి నుంచో ఉంది. దానిని అయ్యా కొడుకులు గట్టిగా వాడుకున్నారు. బట్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, ఆయన మాత్రం ఏపీ ప్రజలకు ఏది జరిగిద్దో, ఏది మేలు జరగాలో అది చూసుకుంటా పోతున్నాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు బతికి బయటపడటం అంటే నిజంగా అదృష్టం, అది దేవుడు వరం. అందుకే ఈరోజు ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ వీడియో ఈ జనరేషన్ తెలియటం కోసం ఇస్తున్నాను. చిన్నపాటి దెబ్బలు తగిలితేనే భయపడి ఇళ్ళలో ఉండే రోజుల్లో ఆయన కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి కూడా భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడి కూడా అద్భుతంగా పనితీరుని కనబరిచాడు. అటువంటి చంద్రబాబు నాయుడిని ఇంకెవరైనా తక్కువ చేస్తున్నారేమో అని మీరు తెలుసుకోండి బాబు అని చెప్పడం కోసం ఈ వీడియో. నిన్నటికి కరెక్ట్గా 22 సంవత్సరాలు నిన్నటికి. ఇప్పటికీ ఆయన కేసులో ఎవరు దోషులు ఏంటనేది నాకు తెలిసి ఇంకా తేల్చినట్టు లేరు. మధ్యలో తేల్చారు, బట్ తర్వాత మళ్ళీ వాళ్ళని విడుదల చేసే ఒకే సంబంధం లేదని. బట్ ఆనాడు ఆ క్లైమర్ మీద పేల్చడం అంటే చుట్టుపక్కల ఉండి వాళ్ళు పేల్చారు. బట్ సెక్యూరిటీ వైఫల్యం అండ్ అప్పటి వరకు నార్మల్ వాళ్ళు పేలుస్తూ ఉన్నారు. బట్ ముఖ్యమంత్రి టార్గెట్ అనుకోలేదు. బట్ చంద్రబాబు టార్గెట్ కనుక చేయకపోతే ఇక మనం ఎన్నికల్లో గెలవలేమని చెప్పేసి వేరే వాళ్ళు అనుకొని ఆ రకం చేశారు. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే ఈ జనరేషన్ తెలియాలి, భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిని చంపడం కోసం భయంకరమైనటువంటి పన్నాగం పన్ని ఆ దేవుడి దయ వల్ల ఆ పన్నాగం ఫెయిల్ అయ్యి ఆ ముఖ్యమంత్రి బతికాడు. ఆ ముఖ్యమంత్రి పేరు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడే ఈరోజు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగు వాళ్ళకి ఒక బ్రాండ్ లాగా ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నాడు. ఆ చంద్రబాబు నాయుడు ఇంకెవరైనా తక్కువ చేస్తూ ఉంటే కనీసం జనరేషన్ వాళ్ళని తెలుసుకొని ఆయన గౌరవాన్ని ఇవ్వండి. ఆయన తక్కువ చేసుకుని ఎదవలకు దూరంగా జరగండి.